వెల్కమ్ టు సినీ ప్రస్థానం. ఎక్కువ మందికి కుడి చేతి వాటం, చాలా తక్కువ మందికి ఎడమ చేతి వాటం ఉంటుంది. కామెడియన్ రాళ్లపల్లి వెంకట నరసింహారావుది కుడి చేతి వాటం, కానీ ఆయన ఎడమ చేతితో భోజనం చేసేవారట. అంతేకాదు, పొరపాటున ఆయన తినేటప్పుడు ఎవరైనా అదేంటి ఎడమ చేతితో భోజనం చేస్తున్నారు అని అడిగారంటే వెంటనే తినే అన్నం ప్లేట్ని పక్కన పడేసి చేతులు కడుక్కునేవారట. ఎందుకయ్యా అంటే, తను భోజనం చేసేటప్పుడు ఎవరైనా ఎడమ చేతితో తింటున్నావేంటని ప్రశ్నిస్తే ఆ భోజనాన్ని వదిలేస్తాను, ఇది నియమంగా పెట్టుకున్నాను అని గతంలో చెప్పారు. ఇదేం నియమం అన్న ప్రశ్నకు ప్రతిసారి లెఫ్ట్ హ్యాండ్తోనే తింటానని అయ్యప్ప దేవునికి మొక్కుకున్నాను. మధ్యలో ఎవరైనా దాని గురించి అడిగితే అన్నం తినకుండా లేచేస్తాను. నేను అనుకున్న లక్ష్యం నెరవేరే వరకు ఈ నియమాన్ని దీక్షగా కొనసాగిస్తాను అని తెలిపారు. కానీ ఆ లక్ష్యం ఏంటిదనేది చెప్పలేదు. ఒకవేళ లక్ష్యం నెరవేరకపోతే జీవితాంతం ఇదే పాటిస్తానని నిర్ణయించుకోవడం. బీకాం చదివిన రాళ్లపల్లి రైల్వేలో కొంతకాలం ఉద్యోగం చేశారు. ఈయన అయ్యప్ప భక్తుడు. తన జీవితంలో దాదాపు 28 సార్లు శబరిమల వెళ్లారు. ఆగస్టు 15న ఆయన జన్మదినం. ప్రతి ఏడాది ఆ రోజు ఓ పేద కళాకారుడికి సన్మానం చేసి 50,000 రూపాయలు ఇచ్చేవారు. ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉన్న సమయంలోనూ ఈ నియమాన్ని తప్పలేదు. నాటకాలంటే ఆయనకు ప్రాణం. ఒకానొక దశలో వాటి కోసం అప్పులు కూడా చేశారు. ఏ స్థాయిలో అంటే ఓసారి ఇంట్లో ఉన్న సోఫాను కూడా అమ్మేశారు. అప్పుల వాళ్ళ భయంతో ఇంటి వెనుక నుంచి లోపలికి వెళ్ళేవారు. ఇవన్నీ ఆయన శిష్యుడు తనికెళ్ల భరణి కల్లారా చూశాడు. డబ్బు కోసం అంతలా ఇబ్బంది పడ్డారు. సినీ ఇండస్ట్రీకి వచ్చాకే ఆర్థిక స్థితి మెరుగైంది. ఆయన బలహీనత దానం చేయడం. ఎంతో మందిని చదివించారు, పెళ్లిళ్ళు కూడా చేశారు. ఆయన మంచితనాన్ని సొమ్ము చేసుకున్న వారు ఉన్నారు. రాళ్లపల్లి జీవితంలో అత్యంత విషాదకరమైన ఘటన పెద్ద కూతురు విజయమాధురి మరణం. డాక్టర్ చదువు కోసం రష్యా వెళ్తూ చనిపోయింది. ఢిల్లీ వరకు ట్రైన్లో వెళ్తుండగా ఆ జర్నీలో తనకు బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. ఆగ్రా రీచ్ అయ్యేలోపే చనిపోయింది. నీ పుట్టుకకు నీ చావుకు కారణం నేనే అంటూ రాళ్లపల్లి గుండె పగిలేలా ఏడ్చారు. కూతుర్ని డాక్టర్ చేయాలన్నది ఆయన కల. అందుకోసమే రష్యా పంపించాలనుకున్నారు. ఇంతలోనే కూతురు మరణించడంతో మానసికంగా కుంగిపోయారు. రాళ్లపల్లి శ్రీ సినిమాతో కెరియర్ను మొదలుపెట్టారు. శుభలేఖ, బడాయి బసవయ్య, జగన్నాథ రథచక్రాలు, అభిలాష, శ్రీవారి ప్రేమలేఖ, అగ్నిపుత్రుడు, బలే మొగుడు, బామమాట బంగారు బాట, కూలీ నెంబర్ 1, చంద్రలేఖ, కలిసుందంరా, నిన్నే చూడాలి, సింహాద్రి, నా అల్లుడు, ఇలా అనేక సినిమాల్లో నటించారు. ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకుని అందుకోసం విశేషంగా కృషి చేశారు. 2 నంది అవార్డులు అందుకున్న ఈ అనంతపురవాసి 2019లో మేలో కన్నుమూశారు.